గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నారా? ఎలా గుర్తించవచ్చు? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వెరికోస్ వెయిన్స్ హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అర్చన గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. నమస్తే. డాక్టర్, ముందుగా చెప్పండి, వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? ఇది రావడానికి రీజన్స్ ఏముంటాయి? వారికోస్ వెయిన్స్ అంటే మనకి నార్మల్గా వీటిని అంటే రక్తనాళాల్లో ఒక రకమైనటువంటి వెయిన్స్ ఉబ్బిపోవడాన్ని మనం వారికోస్ వెయిన్స్ అంటాం. ఈ వెయిన్స్ ఏంటంటే మన బాడీ లోపల ఉండే చెడు రక్తాన్ని సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది టు ద హార్ట్. అంటే వేరు పార్ట్స్ నుంచి మనకి గుండెకి రక్త ప్రసరణ చేసేదానికి మనకి ఈ వెయిన్స్ అనేది చాలా వరకు యూజ్ అవుతూ ఉంటాయి. కానీ కొన్ని రకాలైన కారణాల వల్ల, అంటే ఏజ్ రిలేటెడ్ వల్ల ఆ వాల్వ్స్ లోపల, కవటాల లోపల వదులుగా అయిపోవటం కావచ్చు, డ్యామేజ్డ్ కావచ్చు, లేకపోతే వీక్ ఆఫ్ వాల్వ్స్ కానీ, వీక్ ఆఫ్ వెయిన్స్ వల్ల కానీ, ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కావచ్చు, జెనెటిక్ పరంగా కావచ్చు, ఒబేసిటీ వల్ల కావచ్చు, కొన్ని రకాలైన ఇలాంటి రీజన్స్ వల్ల అక్కడ వెయిన్స్ అనేది డ్యామేజ్ అవ్వటం, దాంతోపాటుగా అక్కడ స్కిన్ అనేది అంటే కొంచెం మెలితిప్పినట్టుగా అనిపించటం, వెయిన్స్ అనేది ఈ రక్తనాళాలు కొంచెం మెలితిప్పినట్టుగా ఎలాంగేటెడ్గా ఉంటూ ఉబ్బినట్టుగా అనిపించడాన్ని మనము వారికోస్ వెయిన్స్ అని అంటూ ఉంటాం. అయితే ఈ వారికోస్ వెయిన్స్ అనేది ఎక్కడైనా రావచ్చు. కాకపోతే ఏంటి అంటే మనకి ఎక్కువగా ప్రెషర్ ఏరియాస్లో, అంటే మనకి ఎక్కడైతే హార్ట్కి రక్త ప్రసరణకి జరగాలి అంటే కనుక గ్రావిటీకి ఎగెనిస్ట్గా వర్క్ చేస్తుందో ఆ ఏరియాలో మనకి ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు మనకి చేతుల నుంచి కావచ్చు, బాడీ నుంచి కావచ్చు, అప్పర్ బాడీ, లోవర్ బాడీ నుంచి కావచ్చు, పెద్దగా గ్రావిటీకి ఎగెనిస్ట్గా వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు, అంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ జరగాలి అంటే. కానీ కొంచెం అంటే కాలు కింద లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ, అంటే లెగ్స్ నుంచి కింద భాగం వరకు మాత్రం మనకి కింద నుంచి పైకి ఆ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగాలి అంటే ఈ వెయిన్స్ అనేది బాగా ఎలాస్టిసిటీగా ఉండటం, అంటే కొంచెం గట్టిగా ఉండటం, వీక్గా లేకుండా డ్యామేజ్డ్గా కాకుండా ఉంటే కనుక మనకి రక్త ప్రసరణ ప్రాపర్గా జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని రకాలైన ఏజ్ రిలేటెడ్ వెయిన్స్ డ్యామేజ్ అవ్వటం, వీక్ అవ్వటం, లేకపోతే ఎలాస్టిసిటీ కోల్పోవటం వల్ల ఆ బ్లడ్ సర్క్యులేషన్ కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం అది బ్యాక్ ఫ్లో ఆఫ్ ద బ్లడ్ రిపీటెడ్గా జరగటం వల్ల అక్కడ వెయిన్ అనేది ఎక్కువగా మనకి లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీలో ఎక్కువగా మనకి వారికోస్ వెయిన్స్ రావడం గమనిస్తూ ఉంటాం. అంతే తప్పించి బాడీలో ఎక్కడైనా కూడా, అంటే ఇప్పుడు స్పైడర్ వెయిన్స్ అని ఉంటాయి, అవి ఏంటంటే మనకి తెల్లగా ఉన్న వాళ్ళలో ఫేస్ మీద కనిపించవచ్చు, ఆర్మ్స్ మీద కనిపించవచ్చు, 4 ఆర్మ్స్ మీద కనిపిస్తాయి, కొన్ని థై పార్ట్లో కనిపిస్తూ ఉంటాయి, లెగ్కి వెనుక భాగంలో కనిపిస్తూ ఉంటాయి. సో ఎక్కడైనా రావచ్చు, కానీ మోస్ట్లీ ప్రెషర్ ఏరియాస్లో మనం ఈ వారికోస్ వెయిన్స్ చూస్తాం. డాక్టర్, వారికోస్ వెయిన్స్ ఎన్ని స్టేజెస్లో ఉంటుందండి? అదేవిధంగా స్టేజ్ వైస్ చూసుకుంటే ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? వారికోస్ వెయిన్స్ ఏంటంటే చాలా వరకు అసిమ్టమాటిక్ అని చెప్పవచ్చు. అంటే సిమ్టమ్స్ అనేది పెద్దగా ఏమీ గమనించము, బట్ చాలా గ్రాడ్యువల్గా దీని వ్యాధి ప్రోగ్రెస్ అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని కొంతమందికి అక్కడ అంటే వెయిన్స్ అనేది ఉబ్బినట్టుగా, మెలితిప్పినట్టుగా అనిపించిన కాలి భాగంలో కావచ్చు, అరిపాదం దగ్గర కానీ, యాంకిల్ పార్ట్లో కానీ ఉన్నప్పటికీ సిమ్టమ్స్ చాలామందికి ఉండవు కాబట్టి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇంటర్నల్గా ప్రాబ్లం అనేది ఎక్కువైపోయి సడన్గా బర్స్ట్ అవుట్ అయ్యి డీవీటీ కావచ్చు, లేకపోతే థ్రాంబోఫ్లెబాటిక్ కండిషన్స్ కానీ, అల్సర్ ఫామ్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఈ మెయిన్గా మనకి వారికోస్ వెయిన్స్లో ఉండే సిమ్టమ్స్, ఒకవేళ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అంటే ఫస్ట్ మనకి ఎక్స్టర్నల్గా కనిపిస్తూ ఉంటాయి. లైక్ ఈ వెయిన్స్ ఉబ్బినట్టుగా, మెలితిప్పినట్టుగా ఉండటం, ఆ వెయిన్ కూడా నార్మల్గా స్కిన్ కలర్లో కాకుండా కొంచెం నీలి రంగులో కానీ, కొంచెం లేత వంకాయ కలర్లో కానీ మారుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అక్కడ స్కిన్ కూడా కొంతవరకు నల్లగా మారడం జరుగుతుంది, స్కిన్ ఎగ్జిమా అంటాం. ఎస్పెషల్లీ వారికోస్ వెయిన్స్ బాగా ఎక్కువగా డ్యామేజ్గా ఉన్నాయి అంటే కనుక అక్కడ స్కిన్ అనేది మనకి చాలా వరకు పిగ్మెంటెడ్ ప్యాచెస్ లాగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోరియాసిస్ కానీ, ఎగ్జిమా, డెర్మటైటిక్ కండిషన్స్లో ఎలాగా నల్లగా అవుతుందో అలా మనకి వారికోస్ ఎగ్జిమా వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే కాలు అనేది బాగా బరువుగా అనిపించడం, అంటే ఎస్పెషల్ ఇన్ ద మార్నింగ్ కావచ్చు, లేకపోతే మెట్లకి దిగేటప్పుడు కానీ, మార్నింగ్ బెడ్ మీద నుంచి కాలు కింద పెట్టాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా, అంటే కాలు బరువుగా అనిపించడం, నొప్పిలాగా అనిపించడం, మజిల్ క్రాంప్స్ లాగా అనిపించడం చూస్తూ ఉంటాం. ఎక్కువసేపు కూర్చొని లేసినా కూడా కాలు కొంచెం పెయిన్గా అనిపించడం, ఎస్పెషల్లీ తొడభాగం దగ్గర మనకి బాగా నొప్పిగా అనిపించటం, టైట్గా అనిపించటం, ఏదో పట్టేసినట్టుగా అనిపించటం, కాలు ఫాస్ట్గా నడవనీయకుండా చేయటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా హెల్దీ పర్సన్ నడిచే అంత ఫాస్ట్గా వీళ్ళు నడవలేరు. ఒక 10-15 అడుగులు వేసేసరికి కాలు వెనక్కి లాగుతూ ఉంటాయి, కాలు అడుగు ముందు పడకుండా ఉంటుంది, అంత పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎక్కువసేపు నిలబడలేరు, ఎక్కువసేపు అంటే లైక్ కొంతమంది సివియర్
వాటిని బట్టి గ్రెడేషన్ని బట్టి ఎంత వెయిన్స్ అనేది డ్యామేజ్ అయ్యింది, ఎంత ఎలాంగేటెడ్గా డ్యామేజ్ అయ్యింది అనే దాన్ని బట్టి కూడా మనం వాళ్ళు ఎంతసేపు నిలబడతారు అనేది కూడా చెప్పొచ్చు. అంటే కొంతమందికి చాలా వరకు మల్టిపుల్ వెయిన్స్ డ్యామేజ్ అయి ఉంటాయి అండ్ ఆ వెయిన్ కూడా ఆ పోర్షన్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈవెన్ 5 to 10 minutes కూడా నిలబడాలన్నా కూడా విపరీతంగా పెయిన్ రావటం, కాలు దగ్గర వాపు రావటం ఇవి గమనిస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ ఏంటంటే మనకి వారికోస్ వెయిన్స్లో ఇనీషియల్ స్టేజెస్ నుంచే మనము కొన్ని ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళకి ఎందువల్ల వారికోస్ వెయిన్స్ వచ్చిందో చూసుకొని ఆ ప్రాబ్లమ్ని ఎలిమినేట్ చేస్తే కనుక డే టు డే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ నుంచి కొంతవరకు వితౌట్ మెడికేషన్ కూడా తగ్గిన కేసెస్ ఉంటాయి. డాక్టర్, వారికోస్ వెయిన్స్ ఎక్కువగా ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది? లైక్ ప్రొఫెషనల్గా చూసుకున్న ఏజ్ పరంగా కానీ లేదంటే ఆడవారిలో మగవారిలో ఇలా చూసుకున్న ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? ఎక్కువగా ఆడవారా మగవారా అంటే ఆడవాళ్ళలో ఈ కేసెస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం బికాజ్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కావచ్చు, ఈ ఓసీపీస్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడడం కానీ, ప్రెగ్నెన్సీ ఇన్ఫర్టిలిటీ కోసం మెడిసిన్స్ ఏమైనా వాడటం వల్ల కానీ, పోస్ట్పోన్మెంట్ ఆఫ్ పీరియడ్స్ వల్ల కానీ, ప్రెగ్నెన్సీ ఇష్యూస్లో మెనోపాజ్ టైంలో మనకి ఎక్కువగా ఆడవాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతూ ఉంటాయి. సో దానివల్ల కూడా ఈ వాల్వ్స్లో ఏదైతే మనకి ఎలాస్టిసిటీ ఉంటుందో అది కోల్పోవడం జరుగుతుంది. దానివల్ల మనకి ఎక్కువగా ఫీమేల్స్లో మనం ఈ కండిషన్స్ ఎక్కువగా గమనిస్తుంటాం వెన్ కంపేర్ టు ద మేల్ పర్సనాలిటీస్. సెకండ్ థింగ్, ఏ ఏజ్ రిలేటెడ్గా వస్తుంది అంటే చాలా వరకు ఇది చిన్నపిల్లల్లో చాలా తక్కువనే చెప్పొచ్చు. అరౌండ్ 35-40 తర్వాత మనం ఈ సమస్యను ఎక్కువ మందిలో గమనించడం జరుగుతుంది. ప్రొఫెషన్ వైజ్గా తీసుకుంటే ఎక్కువసేపు స్టాండింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎక్కువసేపు గంటల కొద్దీ కూర్చొని పనిచేసే వాళ్ళలో కానీ, బాగా ఒబేసిటీ అంటే వాళ్ళకు ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళలో కానీ, బిఎంఐ ఎక్కువగా ఉన్న కండిషన్స్లో మనము ఈ సమస్యను ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. డాక్టర్, వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందా? హెల్త్ ఇష్యూస్ వస్తాయా ఏమైనా? ఖచ్చితంగా వస్తుంది. ఇంకా వాళ్ళ అంటే లైఫ్ స్టైల్లో చాలా వరకు కొంత డిస్కంఫర్ట్ ఉంటూ ఉంటుంది. సిమ్టమ్స్ స్టార్ట్ కానంత వరకు ఫైన్, బట్ వన్స్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువసేపు నిలబడలేరు, కొంచెం దూరం నడవాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి సోషల్ ఇంటరాక్షన్ అనేది తగ్గుతుంది. దానివల్ల దే విల్ గో ఇన్ టు ద వన్ కైండ్ ఆఫ్ డిప్రెషన్, యాంగ్జైటీలోకి వెళ్తారు. దానివల్ల బీపీ, షుగర్ ఇవన్నీ అంటే చాలా లేట్గా కాంప్లికేటెడ్ కింద చెప్తూ ఉంటాం. కానీ ఒకవేళ వారికోస్ వెయిన్స్ని మాత్రమే నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటే ఇట్ మైట్ గో ఇన్ టు ఎనీ అల్సర్స్ రావచ్చు, వారికోస్ అల్సర్స్ రావచ్చు. ఇన్ కేస్ ఎక్కువగా వాళ్ళకి షుగర్ ఉంది అనుకోండి, అక్కడ ఏమైనా స్కిన్ ఎగ్జిమా స్టార్ట్ అయింది అన్నప్పుడు అక్కడ బాగా స్క్రాచ్ చేసినప్పుడు కానీ, ఇచ్చింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు కావచ్చు, మనకి అది అక్కడ పుండులాగా మారటం. ఆ పుండు అనేది షుగర్ ఉంటుంది కాబట్టి బేసిక్గా అది తగ్గడానికి, హీల్ అవ్వడానికి చాలా టైం తీసుకోవడం జరుగుతుంది. సో షుగర్ ఉంది, 45+ ఉన్నారు అంటే మ్యాక్సిమం ఇట్ విల్ టర్న్ అవుట్ ఇంటూ వారికోస్ అల్సర్స్. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనకి క్లాట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ రోజులుగా దీన్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు, అసలు ఎలాంటి ప్రికాషన్స్ కానీ మెడికేషన్ కానీ దీనికి వాడినప్పుడు ఖచ్చితంగా అక్కడ రక్తం గడ్డగట్టడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ వెయిన్ అక్కడ మాత్రమే ఎఫెక్ట్ అయిన దగ్గర కాకుండా కొన్నిసార్లు కార్డియాక్ ఇష్యూ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. థర్డ్ థింగ్ వచ్చేసరికి బర్స్ట్ అవుట్ అయ్యి బ్లీడింగ్ అవుతుంది. కొంతమందికి వెయిన్ ఎంతగా ఉబ్బిపోతుంది మెలితిప్పినట్టుగా అంటే చాలా వరకు స్కిన్కి సూపర్ఫిషియల్గా ఒక 1 mm 2 mm డయామీటర్ వరకు కూడా అది చాలా వరకు ఉబ్బిపోయినట్టుగా అనిపిస్తుంది. అది కూడా ఎలాంగేటెడ్గా ఈవెన్ యాంకిల్ పార్ట్ నుంచి గ్రాయిన్ వరకు కూడా మనకి చాలా వరకు అది ఉబ్బిపోయినట్టుగా అనిపించడం ఉన్న కండిషన్స్లో ఒకవేళ వాళ్ళు నెగ్లెక్ట్ చేసినప్పుడు ఇట్ విల్ టర్న్ అవుట్ ఇంటూ ద బర్స్ట్ అవుట్ అయిపోయి అది కంటిన్యూస్గా బ్లీడింగ్ అవ్వటం, ఊజింగ్ అవ్వటం, దాని తర్వాత మనకి అక్కడ ఒక పుండులాగా మారటం, అల్సర్స్ ఫామ్ అవ్వడం, టెలాంజెక్టేషియా కండిషన్స్ లాంటివి రావడం అనేది గమనిస్తుంటాం. ఎస్ డాక్టర్, లేడీస్లో చూసుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో ఈ వెరికోస్ వెయిన్స్ వస్తూ ఉంటుంది కదా, ఇలాంటి టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అదేవిధంగా హోమియోపతిలో వీళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? వారికోస్ వెయిన్స్ ప్రెగ్నెన్సీ విషయంలో రావడం కొంచెం తక్కువనే చెప్పాలి, ఎందుకంటే మ్యాక్సిమం 25 to 35 బిట్వీన్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి కాబట్టి. కాకపోతే కొంతమందిలో చూస్తాం ఎప్పుడంటే వాళ్ళకి ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, బాగా బరువు పెరిగిపోయారు, లేకపోతే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పటికీ వాళ్ళు చాలా బరువు ఉన్నారు, ప్రెగ్నెన్సీలో వీళ్ళకి థైరాయిడ్, బీపీ, షుగర్ జెస్టేషనల్గా వచ్చింది అన్నప్పుడు దే మైట్ గో ఇన్ టు వారికోస్ వెయిన్స్. అలాంటి వాళ్ళు వెయిట్ని కంట్రోల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి వారికోస్ వెయిన్స్ స్టార్ట్ అయినాయి కానీ, వారికోస్ వెయిన్స్ అనే కాదు, ఎనీ కండిషన్ ఇన్ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే అన్నెసెసరీ మెడికేషన్స్ వాడడం కాబట్టి కొంత అంటే హోమ్ మేడ్ రెమెడీస్తో కావచ్చు, లేకపోతే ప్రికాషన్స్ తీసుకొని సప్లిమెంటేషన్స్ త్రూనే వాళ్ళు హెల్దీ వెయిట్ కానీ హెల్దీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే బెటర్. ఈవెన్ ఆఫ్టర్ ఇమీడియట్గా డెలివరీ అయిన తర్వాత ఇమీడియట్గా మెడిసిన్ స్టార్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. సత్యనారాయణ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి.
మాకు అరికాళ్ళు మంటలుగా ఉంటున్నాయండి. రాత్రిపూట పండుకోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. అరికాళ్ళు మంటలుగా ఉంటున్నాయి, కాళ్ళు నొప్పులుగా ఉంటున్నాయి అమ్మా. అరికాలు మంటలు నొప్పులా? అరికాళ్ళు రెండు అరికాళ్ళు చురుకు చురుకుమంటుంటే ఏదన్నా ఆయింట్మెంట్ పూసుకుంటే గానీ నిద్ర పడుతుందో, లేదా టాబ్లెట్ ఏదైనా వేసుకోవాలా? ఓకే, షుగర్ ఏమైనా ఉందా అండి? మాకు షుగర్ ఉంది కానీ పెద్ద ఎక్కువ ఉండదని, కంట్రోల్ గానే ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? మాకు షుగర్ అటాక్ అయ్యి కూడా దగ్గర 15-16 సంవత్సరాలు ఇస్తుందండి. అంటే ఓన్లీ టాబ్లెట్స్ మీద ఉన్నారా, ఇన్సులిన్ ఏమైనా తీసుకుంటున్నారా? ఏమండి? ఇన్సులిన్ ఏమైనా వాడుతున్నారా, ఓన్లీ టాబ్లెట్స్ తీసుకుంటున్నారా? లేదండి, టాబ్లెటే వేసుకుంటామండి. ఉదయం తినక ముందు ఒక అరగంట ముందు, సాయంత్రం తినక ముందు అరగంట ముందు. మా అబ్బాయి తెచ్చిస్తాడు, మాది మెడికల్ షాప్, తెచ్చిస్తా చేసుకుంటాము, కంట్రోల్ గానే ఉంటుంది. ఓకే, ఫైన్ అండి. మామూలుగా మీకు అంటే డయాబెటీస్ అరౌండ్ 15 to 20 years నుంచి ఉంది కాబట్టి, ఏజ్ కూడా కొంచెం పెద్దదిగానే ఉంది కాబట్టి, ఏజ్ రిలేటెడ్ ఇష్యూ వల్లనే న్యూరలాజికల్ ఇష్యూ, డయాబెటిక్ న్యూరోపతి ఏమైనా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. ఈవెన్ దో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నా కూడా ఒక్కొక్కసారి నరాల బలహీనత వల్ల కావచ్చు, మనకి కార్డియాక్ ఇష్యూస్ కానీ, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా టు ద హార్ట్ లేకపోయినా కూడా, మనకి నర్వ్స్ వీక్నెస్ వల్ల కూడా మంటలు నొప్పి రావడం జరుగుతుంది. ఇంకొకటి ఆర్థరైటిస్ కూడా అయి ఉండొచ్చు, అంటే బొక్క అరిగిపోవటం వల్ల, అందులో ఏమైనా డిహైడ్రేషన్ ఆఫ్ ద బోన్ ఏమైనా ఉన్నా కూడా, ఆర్థరైటిస్ లాంటి కండిషన్స్లో కూడా కాలు మడమలు కానీ కాళ్ళు కానీ నొప్పి రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒకసారి వీలైతే కనుక ప్రాపర్గా మీ ఏజ్కి తగ్గట్టుగా ఏవైతే హెల్త్ ప్రొఫైల్ అనేది ఉంటుందో ఆ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయించుకొని దగ్గర ఉన్న బ్రాంచ్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. సో దట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఏంటి ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం, ఎందువల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి. ఎస్ డాక్టర్, వెరికోస్ వెయిన్స్కి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ అదేవిధంగా క్యూర్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? వారికోస్ వెయిన్స్ క్యూర్ అయ్యేది దాని యొక్క అంటే లైక్ క్రానిసిటీ ఆఫ్ ద డిసీజ్ని బట్టి ఉంటుంది. ఎన్ని రోజులు మా దగ్గర రాకముందు ఎన్ని రోజులు బయట మెడికేషన్ వాడారు అనేది ఉంటుంది. కలర్ డాప్లర్ ఇన్వెస్టిగేషన్, ఆ టెస్ట్లో ఎంత సివియారిటీ ఉంది, వెయిన్స్ అనేది ఎందువల్ల ఉబ్బిపోయి ఉన్నాయనేది క్లియర్గా తెలిసిన తర్వాత దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అండ్ మనకి మ్యాక్సిమం ఎనీ కైండ్ ఆఫ్ వారికోస్ వెయిన్స్లో చాలా వరకు సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది దానివల్ల ఎక్కువసేపు నిలబడలేరు, కూర్చోలేరు, నడవాలనే ఇబ్బంది, కాలు కొంచెం మంటల్లాగా అనిపించటం, కాలు కొంచెం స్టిఫ్గా అయిపోవడం, థైనెస్ కానీ మన తొడ భాగం దగ్గర కానీ కాల భాగం దగ్గర కానీ మనకి కొంచెం బరువుగా అనిపించడం, ఇవన్నీ గమనిస్తూ ఉంటాం. సో ఈ సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది ఫస్ట్ పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది విత్ ప్రాపర్ మెడికేషన్. దాని తర్వాత లోపల నుంచి ఇంటర్నల్గా ప్రాబ్లం అనేది ఏదైతే ఉందో, ఏదైతే వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం అనేది ఉందో అది టోటల్గా ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలి అంటే 80 to 90% ఆఫ్ సక్సెస్ రేట్ అనేది హోమియోపతి మెడికేషన్స్తో ఉంటుందని చెప్పొచ్చండి. ఎస్ డాక్టర్, వెరికోస్ వెయిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లైక్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంచుకోవాలి? మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు మెడిసిన్స్తో పాటు ఏమైనా ఎక్సర్సైజెస్ ఇవ్వడం జరుగుతుందా? ఫస్ట్ వాళ్ళకి వారికోస్ వెయిన్స్ ఎందువల్ల వచ్చింది అనేది చూసుకోమని చెప్తాము. సో ఆ ప్రాబ్లమ్ని వాళ్ళు ఎలిమినేట్ చేస్తే కొంతవరకు ఫాస్ట్గా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా వాళ్ళు సన్నగా ఉన్నా లావుగా ఉన్నా రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒక ఎక్సర్సైజ్ అనేది చేయాలి. అట్ ద సేమ్ టైం కొన్ని ప్రికాషన్స్ లైక్ ఇంట్లో కూడా అంటే హార్డ్ సోల్ ఉన్న చెప్పులు కాకుండా మెత్తగా ఉన్న చెప్పులు లాంటివి ధరించటం కావచ్చు. తర్వాత బయట కూడా బేర్ ఫుట్తో నడవకుండా అంటే చెప్పులు లేకుండా నడవడం అనేది అవాయిడ్ చేసుకోవాలి. కాలు మీద కాలేసుకొని కూర్చోవడం అనేది అవాయిడ్ చేయాలి. తీసుకునే ఆహారంలో కూడా ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకొని, సాల్టీ కానీ ఈ పచ్చళ్ళు కావచ్చు, తర్వాత పులుపుగా ఉన్న వస్తువులు అంటే థింగ్స్ కానీ చాలా వరకు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫైబర్ ఇంటేక్ వల్ల ఏమవుతుందంటే టోటల్గా బాడీ మెటబాలిజం అనేది సెటరేట్ అవ్వడంతో పాటుగా సర్క్యులేషన్ ఇష్యూస్ కూడా క్లియర్ అవుతుంది. కాబట్టి మనకి ఎక్కువగా ఫైబర్ రిచ్ కంటెంట్ అనేది తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ కూడా చాలా వరకు తగ్గించుకుంటే ఈ కండిషన్స్లో కొంతవరకు హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వారికోస్ వెయిన్స్ ఉన్నవాళ్ళు బాగా ఎత్తుగా ఉన్న చెప్పులు అలాంటివి వాడడం అనేది కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది. కాలు కిందకి వేయకుండా కొంచెం సేమ్ ప్లేస్లో ఒక స్టూల్ కానీ ఏదో ఒక దాని మీద సమాంతరంగా ఉండేటట్టుగా కాలు పైన వేసుకొని కూర్చోవడం వల్ల కొంత ఈ పెయిన్ కావచ్చు, ఆ స్టిఫ్నెస్ కానీ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం కాలు సర్క్యులేషన్ ప్రాపర్గా జరగాలి అంటే కాలు మెత్త అంటే కాలు కింద పిల్లో కానీ అలాంటిది ఏమైనా పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి మెడికల్గా మనకి స్టాకింగ్స్ అని దొరుకుతాయి. ఆ స్టాకింగ్స్ కూడా వాళ్ళ సైజుని బట్టి, అది గ్రేడ్ 1, 2, 3, 4ని బట్టి వాళ్ళ యొక్క కాలు సైజుని బట్టి అవి స్టాకింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అవి కూడా పెట్టుకుంటే కొంతవరకు అంటే మరీ ఎక్కువసేపు నిలబడేటప్పుడు దాన్ని పెట్టుకుంటే ఏంటంటే
కొంతవరకు ఉపశమనం అనేది జరుగుతుంది. సో వాటితో పాటుగా ప్రాపర్గా కాన్స్టిట్యూషన్ జీనోమ్ ఫార్ములా బేస్ మీద ఇచ్చే మెడిసిన్ చాలా వరకు వర్కౌట్ అవుతుంది. ఎస్ డాక్టర్, డివిటీ అంటే ఏంటి డాక్టర్? డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే మనకి వారికోస్ వెయిన్ సమస్య అనేది బాగా ఎక్కువైపోయేటప్పుడు అక్కడ మనకి ఆ వెయిన్స్ లోపలే ఒక రక్తపు గడ్డలాగా ఫామ్ అయిపోవటాన్ని మనం డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. ఇక్కడ కూడా ఎక్కడైతే రక్తం గడ్డ కట్టేసినట్టుగా అనిపిస్తుందో అక్కడ స్కిన్ కలర్ మారటం కావచ్చు, ఎగ్జిమా కింద రావటం, స్కిన్ చాలా వరకు నల్లగా అయిపోవటం, అక్కడ స్పర్శ కోల్పోయినట్టుగా అనిపించటం, నంబుగా అయిపోవటం, కొంతవరకు అక్కడ విపరీతంగా ఇచ్చింగ్ అనేది రావటం అనేది డీవీటీలో చూస్తూ ఉంటాం. ఈ డీవీటీ కూడా ఏంటంటే రాను రాను మనకి ఓన్లీ కాల భాగం దగ్గర ఉన్న వెయిన్స్లోనే కాకుండా మొత్తం పై వరకు కూడా, ఎందుకంటే ఒకటి దానికి ఒకటి కనెక్షన్ ఉంటుంది కాబట్టి పై వరకు ఈవెన్ కార్డియాక్ అంటే హార్ట్ వరకు కూడా ఆ బ్లాక్ అనేది వచ్చే అవకాశం చాలా రేర్ కేసెస్ అని చెప్పొచ్చు, కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. ఎస్ డాక్టర్, ఈ వెరికోస్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల డివిటీలోకి కన్వర్ట్ అవుతుందా? చాలా వరకు అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని ఇనీషియల్ స్టేజెస్ నుంచి సిమ్టమ్స్ లేకపోయినా మనకి ఎక్స్టర్నల్గా కనిపిస్తున్నాయి అంటే, ఎందుకంటే వెయిన్ అనేది ఉబ్బినట్టుగా మెలితిప్పినట్టుగా అనిపించటం కూడా ఒక సిమ్టమ్ అని చెప్పొచ్చు. ఈవెన్ దో పెయిన్ లేకపోవచ్చు, స్టిఫ్నెస్ లేకపోవచ్చు, మజిల్ క్రాంప్స్ లేకపోవచ్చు, కొన్ని కండిషన్స్లో పెయిన్ అగ్రవేషన్ కాకపోయి ఉండొచ్చు, ఎక్కువసేపు నిలబడగలిగి ఉండొచ్చు, కానీ అయినా కూడా వెయిన్స్ అనేది ఉబ్బినట్టుగా మెలితిప్పినట్టుగా ఉంటాయి. సో దాన్ని కూడా మనం వారికోస్ వెయిన్స్ కిందనే కన్వర్ట్ చేస్తాం, అంటే మనము కన్క్లూడ్ చేస్తాం డిసీజ్ కింద. సో ఇలాంటి కండిషన్స్లో ఏమవుతుందంటే నెగ్లెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా సర్జికల్ ఇంటర్వెన్షన్స్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. ఒక లెగ్ నుంచి ఇంకో లెగ్కి అది వచ్చే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ రిలీఫ్ కూడా చాలా వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎస్ డాక్టర్, అయితే ఒక లెగ్ నుంచి ఇంకో లెగ్ అన్నారు కదా డివిటీ అంటే, ఈ వెరికోస్ వెయిన్స్ కూడా ఒక లెగ్కి వచ్చేసి క్యూర్ అయిపోయిన తర్వాత ఇంకొక లెగ్ కూడా వచ్చే అవకాశం ఉంటుందంటారా? అది మనం హోమియోపతి వాడుకుంటే అలాంటి కేసెస్ తక్కువనే చెప్పొచ్చు. ఎందుకంటే టోటల్గా మనం వెయిన్స్కి ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వితౌట్ ఎనీ సర్జికల్ ఇంటర్వెన్షన్. కాబట్టి ఒక కాలికి మా దగ్గరికి వచ్చినప్పుడు అది రెండో కాలికి మళ్ళీ స్ప్రెడ్ కాకుండా కూడా ముందుగానే మెడికేషన్ వేయడం జరుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం అయితే రాదు. ఇప్పుడు వేరే అదర్ సర్జికల్గా తీసుకున్నారు, లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నారు, లైగేషన్స్ అయినాయి అన్నప్పుడు ఇమీడియట్గా వితిన్ 5 monthsలో కానీ 6 monthsలో కానీ వితిన్ 1 year ఆల్సో ఛాన్సెస్ మళ్ళీ రికరెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే లెగ్కి రావచ్చు, అంటే సర్జరీ అయిన దగ్గర కాకుండా దాని కిందనో పైననో రావచ్చు, లేకపోతే అదర్ లెగ్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ వేరాజ్ హోమియోపతి వాడుకుంటే వి ట్రీట్ అ బాడీ యాజ్ ఎ హోల్. కాబట్టి కాన్స్టిట్యూషన్ని ట్రీట్ చేస్తాం కాబట్టి టోటల్గా హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. స్ప్రెడ్డింగ్ కానీ రికరెన్సీ ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. డాక్టర్, డివిటీ రావడానికి రీజన్స్ ఏముంటాయి అని చెప్పొచ్చు? డీవీటీ రావడానికి చాలా వరకు ఇది చెప్తున్నాను కదా, మాది వారికోస్ వెయిన్స్ ఒకటి, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయిపోవటం, బీపీ అనేది ఎక్కువగా ఉన్న కండిషన్స్లో, షుగర్ అన్కంట్రోల్గా ఉన్నప్పుడు, ఎక్కువగా లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అనేది ఓవర్ ఎగ్జాస్టెడ్ అయినప్పుడు కావచ్చు, ఓబెసిటీ బాగా అధికంగా బరువు ఉన్న కండిషన్స్లో కూడా మనకి వెయిన్స్ బాగా డ్యామేజ్ అయిపోయి డీవీటీ వచ్చే అవకాశం ఉంది. డీవీటీ కూడా ద సేమ్ థింగ్, అంటే ఒక ఏరియాలోనే కాళ్ళల్లోనే వస్తుందని కదా, ఎక్కడైనా రావచ్చు. కాకపోతే ఏంటంటే ఇది వెయిన్స్ లోపల ప్రెషర్ ఏరియాస్లో వస్తుంది కాబట్టి మనం ఎక్కువగా లోవర్ లెగ్ పార్ట్ ఆఫ్ ద బాడీలో చూస్తూ ఉంటాం. ఇది కూడా ఒక కాలు నుంచి ఇంకో కాలుకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది డీవీటీ. ఎస్ డాక్టర్, వెరికోస్ వెయిన్స్ నార్మల్ పర్సన్కి వచ్చిన దానికి, కార్డియాక్ పేషెంట్స్ లేదంటే డయాబెటిక్ పేషెంట్స్ వీళ్ళకి వచ్చిన దానికి ఎలాంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది? వారికోస్ వెయిన్స్ ఒకవేళ మనకి ఇప్పుడు బీపీ పేషెంట్స్కో కార్డియాక్ పేషెంట్స్కో వచ్చినప్పుడు పెద్దగా ఇష్యూస్ ఏమి ఉండవు. దాని ట్రీట్మెంట్ అది ఉంటుంది, దీని ట్రీట్మెంట్ అది ఉంటుంది. కాకపోతే కొన్ని కండిషన్స్, ఇప్పుడు డీవీటీ కేసెస్ కానీ, థ్రాంబోఫ్లెబైటిక్ కండిషన్స్లో కానీ, లేకపోతే బ్లడ్ క్లాట్ అవుతున్న కండిషన్స్లో కార్డియాక్ ఇష్యూ ఉంది, లేకపోతే బ్లడ్ ప్రెషర్ అధికంగా ఉంది, వాళ్ళ మెడిసిన్స్ వాడుతున్న కంట్రోల్ అవ్వనప్పుడు ఆ వెయిన్స్ బర్స్ట్ అవుట్ అయిపోయి ఇంటర్నల్ బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేకపోతే కొన్నిసార్లు ఈ సూపర్ఫిషియల్గా కనిపిస్తున్న వెయిన్స్ కూడా బర్స్ట్ అవుట్ అయిపోయి మనకి కంటిన్యూస్గా బ్లీడింగ్ కానీ, అల్సర్ ఫార్మేషన్ కానీ, పర్ఫొరేషన్స్ కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈవెన్ కార్డియాక్ పేషెంట్స్ అయినా, బీపీ బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్ కావచ్చు, షుగర్ పేషెంట్స్ కావచ్చు, వారికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు హెల్దీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కంపల్సరీగా చేయాలి. డైట్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. స్మోకింగ్ కానీ, ఆల్కహాలిజం అనేది చాలా వరకు తగ్గించుకోవాలి. రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ, లైక్ ఒక 1/2 hour to 1 hour రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. ఈవెన్ హోమియో వాడుకున్నా కూడా మీకు ఒకవేళ కార్డియాక్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే బీపీ కంట్రోల్లో లేకపోయినా, షుగర్ కంట్రోల్లో లేకపోయినా, దానివల్ల మీకు ఏమైనా వారికోస్ వెయిన్స్ అనేది విపరీతంగా పెరుగుతున్నాయంటే 2 సైమల్టేనియస్గా కూడా మెడిసిన్స్ వాడుకోవచ్చు. ఎస్ డాక్టర్, అసలు వారికోస్ వెయిన్స్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి అని చెప్పొచ్చు? రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఒకటి ఏజ్ ఒక మెయిన్ కండిషన్. అంటే మనకి వన్స్ 35-40 దాటిన తర్వాత, ఆడవాళ్ళలో ఎస్పెషల్లీ మెనోపాజ్ తర్వాత కావచ్చు, మనం మేల్స్లో తీసుకుంటే కనుక ఒక 50+ తర్వాత మనకి వేరియంటర్ జరుగుతూ ఉంటుంది ఆ కవటాల లోపల. ఆ వెయిన్స్ కూడా చాలా వరకు వీక్ అయిపోవడం, డ్యామేజ్ అవ్వడం అనేది గమనిస్తూ ఉంటాం. సో ఏజ్ ఇస్ అ వన్ రిస్క్ ఫ్యాక్టర్. సెకండ్ థింగ్ హెరిడిటరీ,
అంటే మనకి ఏమైనా ఫ్యామిలీలో ఉంది అంటే కనుక బట్ కుడ్ బి ఛాన్సెస్, ఖచ్చితంగా వస్తుందని ఏం చెప్పలేం కానీ మోస్ట్లీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే వీళ్ళు ఫస్ట్ నుంచి కొన్ని ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళు డే టు డే లైఫ్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అనే ఒక అవగాహనలో పెట్టుకుంటే కనుక ఈ బీపీ షుగర్లు రాకుండా చూసుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్స్కి వస్తుందని అయితే చెప్పలేం. థర్డ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఎక్కువగా మనకి రిపీటెడ్గా సర్జరీస్ ఏమైనా అవుతున్నప్పుడు మనకి వారికోజ్ వెయిన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ ఇష్యూ, ప్రెగ్నెన్సీలో కూడా లోవర్ అబ్డామిన్ ప్రెషర్ పెరిగిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోతూ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో కూడా మనకి వారికోజ్ వెయిన్స్ రావడం, అట్ ద సేమ్ టైం సడన్గా వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళలో, అంటే నార్మల్గా ఒక ప్రెగ్నెన్సీలో 10 to 11 kilos అనేది ఆ 9 months ఆఫ్ పీరియడ్లో పెరగచ్చు. కానీ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ దట్ అంటే 15-20 kilos కూడా కొంతమంది పెరుగుతూ ఉంటారు. అది థైరాయిడ్ కావచ్చు, నార్మల్గా బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, కొంతమందికి ఇడీమా వస్తుంది, జనరలైజ్డ్ ఇడీమా కూడా వస్తుంది. దానివల్ల కూడా మనకి బరువు పెరుగుతూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు 15 to 20 kilos బాగా బరువు పెరిగిపోతున్నారు, ట్విన్ బేబీ ఉంటుంది, లోపల 2 పిల్లలు ఉంటున్నారు అన్నప్పుడు కూడా మనకి ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగిపోయి మనకి వారికోజ్ వెయిన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. ఎస్ డాక్టర్, అయితే వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది అన్నారు కదా, ముందుగానే రాకుండా ఏమన్నా జాగ్రత్తలు తీసుకొని రాకుండా ఆపచ్చు అంటారా? ఆపొచ్చండి. ప్రివెన్షన్ కింద కూడా మనము ఫస్ట్ హెల్తీ లైఫ్ స్టైలే మోడిఫికేషన్ అనేది చేసుకోవాలి. ఒబేసిటీ ఇస్ అ మెయిన్ ఫ్యాక్టర్. అది అంటే బాగా వాళ్ళు ఉన్నదానికన్నా ఎక్కువగా బరువు ఉన్నారు అన్నప్పుడు అది కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. అది ఏదర్ ఫుడ్ వల్ల కానీ ఎక్సర్సైజ్ వల్ల కానీ అది చూసుకోవాలి. అండ్ ప్రొఫెషన్ వైజ్గా కూడా ఇలాంటి వాళ్ళు ఎక్కువగా స్టాండింగ్ ఉన్న ప్రొఫెషన్ అనేది తీసుకోకపోతేనే బెటర్గా ఉంటుంది. లేదా ఎక్కువసేపు సిట్టింగ్ పాస్చర్లో కూర్చొని జాబ్ చేయాల్సి వస్తుందన్న వాళ్ళు ఒక 1 hour కూర్చుంటే కొంచెం అటు ఇటు కదలటం కానీ, కాలు ఊరికనే ఆడించడం కానీ, లేకపోతే కాలు కింద కొంచెం ఎత్తుగా పెట్టుకోవడం, లేదా సేమ్ లెవెల్లో కూర్చునేటట్టుగా సిట్టింగ్ పాస్చర్ అనేది మార్చుకుంటే కొంతవరకు బెటర్గా ఉంటుంది. థర్డ్ థింగ్ వచ్చేసరికి ఇలానే అన్నెసెసరీ మెడికేషన్స్ అనేది వాడకుండా ఉండటం, ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువగా లేకుండా ఉండటం, లో సాల్టీ డైట్, లో అంటే కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ తీసుకోవటం, తర్వాత లో కాకుండా హై ఫైబర్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకోవటం, పీచు పదార్థం ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం, ఇలాంటివి చేయటం, తర్వాత కాలు మీద కాలేసుకొని కూర్చోవటం, ఇవన్నీ అవాయిడ్ చేస్తే కనుక కొంతవరకు తగ్గించుకోవచ్చు. బట్ ఒకవేళ హెరిడిటరీలో స్ట్రాంగ్గా ఉంది అంటే ఖచ్చితంగా ఇనీషియల్ స్టేజ్లో ఏమాత్రం సిమ్టమ్ కనిపించినా మెడికేషన్ వాడడం బెటర్. డాక్టర్, వెరికోస్ వెయిన్స్ మగవారితో పోల్చుకుంటే ఆడవారిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అన్నారు కదా, అసలు ఆడవారిలో రావడానికి రీజన్ ఏంటి? ఆడవాళ్ళు రావడానికి రీజన్ వన్ ఇస్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. అంటే ఎక్కువగా ఆడవాళ్ళలో మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది మెనార్కి అంటే ఫస్ట్ మెచ్యూర్ అయినప్పుడు, తర్వాత ప్రెగ్నెన్సీ అంటే మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అండ్ మెనోపాజ్, ఈ 4 స్టేజెస్లో ఎక్కువగా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతాయి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు కూడా మనకి ఈ వెయిన్స్లో ఉండే ఎలాస్టిసిటీ ఏదైతే ఉంటుందో కవటాలు అనేది వదులుగా అయిపోవడం జరుగుతుంది. దానివల్ల బ్యాక్ ఫ్లో ఆఫ్ ద బ్లడ్ రిపీటెడ్గా జరగటం, అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతున్న కండిషన్స్లో ఓవర్ వెయిట్ కూడా అవుతూ ఉంటారు. సో దానివల్ల కాలు మీద ప్రెషర్ పడి కూడా వెయిన్స్ అనేది ఉబ్బడం, డ్యామేజ్ అవ్వడం, వీక్ అవ్వడం జరుగుతుంది. సో దట్స్ అ మెయిన్ ఫ్యాక్టర్. ఎస్ డాక్టర్, డివిటీలో సిమ్టమ్స్ ఎలా తెలుస్తాయి? ఎందుకంటే ఇది వారికోస్ వెయిన్ అంటే సూపర్ఫిషియల్ వెయిన్ మనకి ఉబ్బినట్టు కనిపిస్తుంది కదా, డివిటీలో ఎలా తెలుసుకోగలుగుతాం? దానికి మనం కలర్ డాప్లర్ చేయించాలి. సూపర్ఫిషియల్గా మనకి వెయిన్స్ డ్యామేజ్ అవుతున్నాయని అర్థమవుతుంది, అక్కడ వాపు ఉంది, లేకపోతే అక్కడ మరి వెయిన్స్ రోజుకి పెరుగుతున్నాయి, ఎక్కువగా సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అన్నప్పుడు ఇమీడియట్గా కలర్ డాప్లర్ ఆఫ్ ఏ కాళ్ళకైతే ఉందో ఆ కలర్ బోత్ ఆర్టరీ అండ్ వీనస్ 2 తీయించుకోవాలి. దాన్ని బట్టి మనం డీవీటీ లోపల ఉందా లేదా అని చెప్పొచ్చు. కానీ బయట సూపర్ఫిషియల్ వెయిన్స్ని చూసి మనం డీవీటీ ఇంటర్నల్గా ఉందా లేదా అని చెప్పడం కష్టం అని చెప్పొచ్చు. ఎస్ డాక్టర్, అసలు సిమ్టమ్సే కనిపించవా డీవీటీకి ఏమి? డీవీటీలో మనకి చాలా వరకు ఎక్స్టర్నల్గా సూపర్ఫిషియల్గా కనిపించేది ఒకటి స్కిన్ అనేది బాగా లోపల అంటే బ్లడ్ క్లాట్ అయిపోయినప్పుడు మనకి అక్కడ స్కిన్ కలర్ మారడం అనేది జరుగుతుంది, అదొకటే మెయిన్ సిమ్టమ్. తర్వాత అక్కడ స్కిన్ కూడా టైట్ అండ్గా అనిపిస్తుంది, బాగా పట్టేసినట్టుగా, అంటే మనం రాయి ఎలా ఎంత హార్డ్గా ఉంటుందో అంత హార్డ్ అండ్ స్కిన్ అనేది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంచెం వరకు దురద ఉండటం కూడా వన్ ఆఫ్ ద టీవీటీ సిమ్టమ్ అనొచ్చు. తర్వాత మనకి నంబనెస్ కూడా, అంటే అక్కడ స్పర్శ లేనట్టుగా అనిపించడం ఒకటి. సో ఇవి సూపర్ఫిషియల్గా చెప్తాం, కానీ ఆ కండిషన్స్ వేరే అదర్ ఇష్యూస్లో కూడా ఉంటాయి. డీవీటీ ఉండాల్సిన అవసరం లేదు. మామూలుగా వారికోజ్ వెయిన్స్లో కూడా వారికోజ్ ఎగ్జిమా కావచ్చు, టెలాంజెక్టేషియా కండిషన్స్ కానీ, ఈ డెర్మటైటిస్ కండిషన్స్లో కూడా ఉంటూ ఉంటాయి. వాళ్ళలో ఏమైనా స్కిన్ ఎలర్జిక్ టెండెన్సీ ఉన్నా కూడా ఇట్ మైట్ గో ఇన్ టు ద డెర్మటైటిక్ కండిషన్. సో కాబట్టి బయట సూపర్ఫిషియల్గా కనిపించే దాన్ని బేస్
చేసుకొని మనం ఖచ్చితంగా డీవీటీ ఉందా లేదా అనేది చెప్పలేం. కాకపోతే కలర్ డాప్లర్ చేయించుకుంటే మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. డాక్టర్, వారికోస్ వెయిన్స్కి కానీ డీవీటీ కానీ హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తాను అంటారు కదా, అసలు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే అసలు ఎలా ఇస్తారు, ఏ బేస్ చేసుకొని ఇస్తారు? వీ ట్రీట్ బాడీ యాజ్ ఏ హోల్. అదే అంటే వాళ్ళ యొక్క మెంటాలిటీ, ఫిజికల్ స్ట్రక్చర్, తర్వాత వాళ్ళ యొక్క ఫ్యామిలియల్ హిస్టరీ, టోటల్గా మెడికల్ హిస్టరీ తీసుకొని ఒక సిమిలిమం అనేది మనము ఇది చేయడం జరుగుతుంది, ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి వాళ్ళ యొక్క థర్మల్స్, ఫిజికల్స్, మెంటల్స్ ఇవన్నీ తీసుకొని ఒక మెడిసిన్ ఇచ్చిన తర్వాత మనం రెగ్యులర్గా 15 డేస్కి ఒకసారి ఫాలోఅప్ ఉంటుంది. ఫస్ట్ మన దగ్గరికి వచ్చేటప్పటికి కలర్ డాప్లర్ ఏ రకంగా ఉంది, ఆఫ్టర్ ఒక 2-3 మంత్స్ ఆఫ్ మెడికేషన్ తర్వాత ఇఫ్ నీడెడ్ కలర్ డాప్లర్ మళ్ళీ చేయించడం జరుగుతుంది. సో ఆ రకంగా ఎవ్రీ 15 డేస్కి ఫాలోఅప్ ఉంటుంది కాబట్టి పేషెంట్ ఆల్సో లైక్ సిమ్టమాటిక్ రిలీఫ్తో పాటుగా ఇంటర్నల్గా కూడా ప్రాబ్లం అనేది నార్మలైజ్ అవ్వటము, ఎట్ ద సేమ్ టైం దే విల్ బీ హ్యాపీ. అంటే మళ్ళీ స్ప్రెడింగ్ అనేది లేకుండా, కొంతమందికి వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి స్పైడర్ వెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అలా స్పైడర్ వెయిన్స్ రాకుండా, మల్టిపుల్ వెయిన్స్ డ్యామేజ్ కాకుండా, డీవీటీ కానీ థ్రోంబోఫ్లెబైటిక్ కండిషన్స్, ఎక్సిమాస్ కానీ రాకుండా చూసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.